భార్యాభర్తల బంధం కంటే అన్నదమ్ముల బంధం ఎక్కువ, అక్క చెల్లెళ్ళ బంధం ఎక్కువ అని మన సంస్కృతం చెబుతుంది. ఇవాళ పెళ్లి ఏంటంటే మొత్తం ఇటు దూరమే అటు దూరమే, మొత్తం ఇద్దరు మిగులుతారు. ఇక్కడ ఇద్దరు ఎంతకాలం ఉంటారో తెలియదు. వారు ఉండడానికి వీళ్ళ, వీరు ఉండడానికి. ఎలా బతుకుతారండి ఇద్దరు? అన్నదమ్ములు ఏమయ్యారమ్మా, అప్పచెల్లెళ్ళు ఏమయ్యారు? వాళ్ళకి ఫోన్ చేయాలి, మాట్లాడాలి, రప్పించాలి, వాళ్ళతో అనుబంధాలు బాగుంటాయి. నీకంటే ముందు పుట్టింది మీ అక్క, నీ బట్టలన్నీ ఆవిడ సర్దింది, నీ ఇస్త్రీ అంతా ఆవిడ చేసింది. ఇక్కడ నువ్వు కాలేజీకి ఏ డ్రెస్ కట్టుకోవాలో కూడా ఆవిడ నిర్ణయించింది. మన అక్క పెళ్లి వెళ్ళిపోయినంత మాత్రం దూరమై బెల్లమైపోతుంది, అక్కేమో కుక్క అయిపోతుందా? ఎందుకు వదులుకోవాలంటే పుట్టింటి బంధాలను ఆడాళ్ళైనా మగవాళ్ళైనా ఖచ్చితంగా వారి బంధాలను వీరు, వీరి బంధాలను వారు గౌరవించి తీరవలసిందే. నాకు నీకు పెళ్ళేంది కాదు, మీ అమ్మతో మాట్లాడద్దు, మీ అక్కతో మాట్లాడుతూ ఊరుకోమని చెప్పాలి ఖచ్చితంగా. ఉంటే ఉండి పోతే పోనే, అందరితోనూ మాట్లాడతావు, ఒకటే లెక్క. ధైర్యం అన్నిటికీ పరిష్కారం, ధైర్యం అన్నిటికీ పరిష్కారం. ఏ బంధం శాశ్వతం కాదు, ధర్మం తప్ప. ఎవళ్ళు బెదిరింపుకి ఆడాళ్ళ బెదిరింపుకి మగాళ్ళు, మగాళ్ళకి బెదిరింపులకు ఆడాళ్ళు లొంగాల్సిన పనే లేదు.